పెదవడ్లపూడి భగవాన్ శ్రీ సత్యశ్రీడి సాయిబాబా మందిరంలో గురు పౌర్ణమి సందర్భంగా బీజేపీ మందిరం ఆధ్వర్యాన స్వామీజీ ఉత్తమ ఉపాధ్యాయురాలను సన్మానించారు. శ్రీ అభినవ కళ్యాణంద భారతీ స్వామి ఉత్తమ ఉపాధ్యాయురాలు నాగకుమారులను సన్మానించారు. ఈ కార్యక్రమంలో మందిరం నిర్వాహకులు పాతూరి శ్రీనివాసరావు, బీజేపీ నాయకులు జవ్వాది అమ్మయ్య చౌదరి, మారేళ్ల సాంబశివరావు, బుద్దంటి రవికిరణ్, వాసం శ్రీనివాసరావు, అందే శివశంకర్రావు తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. యావత్ భారతదేశమంతా కూడా గురు పౌర్ణమి ఉత్సవాలు అత్యంత వైభవేతంగా చేసుకుంటున్నాయి. అలాగే గురువు అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఏకస్వరూపమయ్యి ఒక గురు స్వరూపంగా ఉన్నటువంటి వ్యాస పౌర్ణమిని అత్యంత వైభవేతంగా మన మంగళగిరి పట్టణంలో కూడా మన భారతీయ జనతా పార్టీ వారి యొక్క ఆధ్వర్యంలో ఏదైతే మన సమాజాన్ని సనాతనం వైపు, అలాగే ఈ సమాజం అంతా కూడా చైతన్యవంతమయ్యి వారందరూ జ్ఞానవంతులయ్యి మన భారతదేశ వైభవాన్ని, మన యొక్క సంస్కృతిని, సాంప్రదాయాన్ని వైభవేతం చేసే విధానంలో ఈ గురువుల పాత్ర ఎంతో అభినందనీయం. అటువంటి గురువుల్ని కూడా ఈరోజు మన నరేంద్ర మోదీ గారి యొక్క, భారతదేశం యొక్క ప్రధాని గారు మన నరేంద్ర మోదీ గారి యొక్క ఆదేశాల మేరకు అన్ని రాష్ట్రాల్లో యావత్ భారతదేశం అంతా కూడా వైభవంగా చేయడం జరుగుతుంది. మరి ఈరోజు గురు పూజోత్సవ సందర్భంగా మన భారతీయ జనతా పార్టీ శాఖ వారు మమ్మల్ని ఈరోజు ఈ కార్యక్రమానికి ఆహ్వానించి సన్మానం చేసినందుకు గాను ఎంతో కృతజ్ఞురాలని. మరి మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ అని తల్లిదండ్రుల తర్వాత గురువుకి స్థానం కల్పించినటువంటి భారతీయ సంస్కృతి మనది. ఇటువంటి భారతీయ పుణ్యభూమిలో పుట్టిన మనందరంకి గర్వకారణం. మరి ఈరోజు ఆషాఢ పూర్ణిమ వ్యాస భగవానుని యొక్క జన్మతిథి. ఆయన మనకి వేదాలను అందించినటువంటి వేద గురువు. ఆ గురువు యొక్క ఆయనే కాకుండా ఆయన మహాభారతాన్ని కూడా రచించి ఈ రోజుకి కూడా ఆ పాత్రలు సమాజంలో కనిపించేటట్టుగా సజీవంగా మనకి మహాభారతంలో ఉన్నటువంటి పాత్రలన్నీ మన సమాజంలో కనిపిస్తున్నాయి. ఇటువంటి ముందు చూపుగా ఇటువంటి జ్ఞానాన్ని మనకు అందించి ఎలా మెలగాలి సమాజంలో అనేటువంటి జ్ఞానాన్ని మనకు అందించినటువంటి వ్యాస భగవానులు ఉన్నారు. ఈ కార్యక్రమానికి నాగకుమారి గారు కేంద్ర రాష్ట్రపతి చేత ఉత్తమ ఉపాధ్యాయులుగా అవార్డు గ్రహీత పొంది ఉన్నారు. అట్లాగే శ్రీశైలం పీఠాధిపతులుగా ఉన్నటువంటి గురూజీ గారు ఈరోజు మన దగ్గరికి రావడం మనకు చాలా ఆనందదాయకమైన విషయం. ఈ సమాజంలో మార్పు రావడానికి గురువులు చాలా ప్రధానమైన పాత్ర పోషించాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. ప్రజల్లో భక్తిభావం కానీ, హైందవ సంస్కృతి మీద కానీ సరైన అవగాహన కలగాలి అంటే అది ఒక గురువుల వల్ల అయింది. ప్రజల్లో అటువంటి చైతన్యం తీసుకురావడానికి గురువులు ఇంత అంత అనటానికి వీలైనటువంటి పాత్ర గురూజీలది ఉంది. అట్లాగే ఉపాధ్యాయులది కూడా పిల్లలకి చిన్నప్పటి నుంచి కూడా వాళ్ళ పాఠ్యాంశాలతో పాటు మన సంస్కృతి సంప్రదాయాలను, తల్లిదండ్రులను, గురువులను, సమాజంలో ఉన్న మిగతా వాళ్ళతో కలిసి ఏ విధంగా జీవించాలి అనే మంచి సాంప్రదాయాన్ని నేర్పేది ఉపాధ్యాయుల బాధ్యత. అది కనుక ఇవన్నిటి కూడా తల్లి, తండ్రి, గురువు అనేది అంత ప్రాధాన్యత సంచుకున్న అంశం.